హలో అండ్ గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ ప్రశాంత్ బిఆర్కే, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, శ్రీ మంజు హాస్పిటల్, కూకట్పల్లి. సో ఇవాళ మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తక్కువ డ్యూరేషన్లో మాట్లాడుకుందాం, షార్ట్ అండ్ స్వీట్గా. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడదామండి. సో ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా కామన్ కండిషన్. రెగ్యులర్గా ఓపీలో కనీసం రోజుకు ఒక ఇద్దరు ముగ్గురైనా వస్తుంటారు ఈ ప్రాబ్లంతో. సో ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వస్తుంది. అలాగే డయాబెటీస్ లేని వాళ్ళు కూడా రావచ్చు, కానీ 10 మంది పేషెంట్స్లో 6 నుంచి 7 వరకు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, 3 నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఉంటారు. సో డయాబెటీస్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, నార్మల్గా మనకి షుగర్ అనేది బాడీలో అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే మన కనెక్టివ్ టిష్యూ అంటే మజిల్స్ని కూడా కొంతవరకు అది ఎఫెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది, మీ మజిల్ నార్మల్గా స్మూత్గా ఉండాల్సిన మజిల్ కాస్త ఈ షుగర్ వల్ల క్రిస్టల్స్ లాగా డిపాజిట్ అయ్యి టిష్యూ కాస్త హార్డ్ అవుతుందండి. సో ఎప్పుడైతే టిష్యూ మీకు హార్డ్ అవుతుందో ఫ్లెక్సిబిలిటీ పోతుంది. సో జాయింట్ చుట్టూ చిన్న పొర ఉంటుంది, క్యాప్సూల్ అంటాం. ఆ క్యాప్సూల్ అనేది కొంచెం టైట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే టైట్ అవుతుందో మనకి చెయ్యి పైకి లేపడానికి కానీ వెనకాల పెట్టడానికి కానీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం అటువైపు తిరిగి పడుకోవాలంటే నైట్ టైం చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే, సరే తలదూకోలేకపోతున్నాను, లేకపోతే బ్లౌజ్ హుక్స్ పెట్టుకోలేకపోతున్నాను, మగవాళ్ళు అయితే బనీని తీయలేకపోతున్నాను, సో వెనకాల ఎవరు దురదొస్తే గోక్కోలేకపోతున్నానని చెప్తారు. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ఏంటంటే, మనం అర్లీగా వచ్చి చూపించుకుంటే కనుక ఓన్లీ మందులు, ఫిజియోథెరపీ ద్వారా దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో కొంతమంది ఓపిక వచ్చినప్పుడు ఈ లెవెల్లో ఉన్నప్పుడు వస్తారు, కొంతమంది ఈ లెవెల్లో ఉన్నప్పుడు వస్తారు. సో అప్ టు 90 degrees వరకు మన దగ్గరికి వచ్చారనుకోండి, ఫిజియోథెరపీ ద్వారా, మందుల ద్వారా దాన్ని ట్రీట్ చేయొచ్చు. సపోజ్ కొంతమంది మరీ 20 degrees 30 degrees కన్నా ఎక్కువ లేపలేనప్పుడు మాత్రం అడెసివ్ క్యాప్సులైటిస్కి ఐదర్ వీ కెన్ డూ ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ ఆర్ వీ కెన్ డూ హైడ్రోడైలేటేషన్ అండ్ మ్యానిపులేషన్ బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ ఏజ్ అండ్ బడ్జెట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఈ ఫ్రోజన్ షోల్డర్ సిమ్టమ్స్ కనుక స్టార్ట్ అయితే, చాలా ఇనిషియల్ స్టేజ్లో మీరు కనుక వస్తే సింపుల్ మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ ద్వారా మీరు కంప్లీట్గా రికవర్ అయిపోతారు. చాలామంది ఏంటంటే ఇంకొన్ని రోజులు చూద్దాం అన్నట్టు బాగా వెయిట్ చేస్తుంటారు. ఎవరైతే బాగా నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళ మూమెంట్స్ బాగా రెస్ట్రిక్షన్ వస్తుంది. కంప్లీట్ రెస్ట్రిక్షన్ వచ్చిన తర్వాత వస్తే మాత్రం మందులతోనో ఫిజియోథెరపీతోనో మనం చేయలేము. either we have to go for arthroscopic release or we have to go for hydrodilation. ఈ రెండిట్లో ఏదో ప్రొసీజర్ చేసుకోవాల్సి వస్తుంది. లేదండి మేము ఓన్లీ ఫిజియోథెరపీ చేసుకుంటామంటే ఎన్నో నెలలు పడుతుంది రికవర్ అవ్వడానికి. సో ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కొంచెం అర్లీగా వెళ్ళి మీ పక్కనున్న డాక్టర్కి ఎవరికో చూపించుకోండి. చాలామంది ఏంటి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి లేకపోతే న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటూ ఉంటారు. బట్ అడెసివ్ క్యాప్సులైటిస్ యూ హ్యావ్ టు కన్సల్ట్ an orthopedic surgeon who is close to you. Thank you.